Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. Yes, sir. This Sunday, grand test exam N25 arithmetic plot explanation. First question: if the sum of the n observations is 160 and the average is 40, find the value of 7n plus 15. 7n plus 15. n పరిశీలన మొత్తము 160, వాటి సగటు 40 అయితే 7n ప్లస్ 15 విలువ కనుగొనము. సో ఇక్కడ ఏంటమ్మా మనకి ద యావరేజ్ ఆఫ్ సమ్ అబ్జర్వేషన్స్, దట్ ఈజ్ n అబ్జర్వేషన్స్. సో యావరేజ్ ఎంతమ్మా మనకి 40, ఆ అబ్జర్వేషన్ టోటల్ సమ్ ఎంతమ్మా మనకు 60. బట్ ఇప్పుడు ఆ n అబ్జర్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా యావరేజ్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. In this question, what is that? Sum will be given, again average will be given, then find the what is that number of the observations. Then n equal to what is that? Sum by, n equal to what is that? Sum by average. మొత్తము బై సగటు. Yes sir, మొత్తము బై సగటు. Then మొత్తం equal to what is that? What is the sum of the observations? 160 by what is that average? What is the average value? 40. Yes sir. 0 0 cancel. 4 la how many times? 4 times. That becomes how many observations are there? 4 observations. Okay ma. So what is that n value? 4 observations. But what is the question? Find the value of 7n plus 15. 7 into n value, what is that? 4 plus 15. 7 4s are 28 plus 15. 28 plus 15, that becomes what is that? 43. So what is that value? 43. So first one, so 43. Next one, second question. LCM and HCF of two numbers are 162 and 27 respectively. If one number is 54, then find the other number. రెండు సంఖ్యల యొక్క గాసాబా కామా కాసాగు వరుసగా 27 కామా 162. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 54 అయినా రెండవ సంఖ్య ఎంత? బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడడం డైరెక్ట్గా. ఎస్, ఏ కామా బి ఆర్ టూ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి ఆర్ టూ నెంబర్స్. Then a comma b, what is the common factor? That becomes what is that common factor becomes what is that? 1. Yes, a comma b, what is the highest common factor? 1. But in this question, two numbers, what is the HCF? 27. That two numbers 27 is the common factor. And what is that? 27a, next entama 27b. Then finding the values of a comma b. Yes, a comma b. So two numbers 27a, 27b. In this LCM and HCF, product of two numbers equal to LCM of two numbers into HCF of two numbers. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు రెండు సంఖ్యల యొక్క కాసాగు ఇంటూ గాసాబా. ఈ రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు వాట్ దట్ కాసాగు ఎంతమ్మా మనకి 162 ఇంటూ ఏంటమ్మా గాసాబా ఎంత 27. ఎస్, 27 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. దెన్ 27 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా క్లియర్గా 6 టైమ్స్ పోతుంది. ఎస్, దెన్ బి ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏంటమ్మా మనకు 6. అంటే ఇప్పుడు ఏ కామా బి కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందమ్మా మనకి 1 కావాలి. దెన్ విచ్ నెంబర్స్ విల్ బి మల్టిప్లైడ్ 1, 6. వాట్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్? 1. నెక్స్ట్ ఏంటమ్మా విచ్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ 2, 3. ఎస్, ఇప్పుడు మనకి ఏబి ప్లేస్లో 1, 6 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేకుంటే ఏంటమ్మా 2, 3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 27 ఇంటూ 1 ఎంతమ్మా 27. ఒక నెంబర్ ఎంతమ్మా 27. కానీ ఒక నెంబర్ ఎంత ఇచ్చాడమ్మా అందులో మనకి 54 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇది అవుతుందే మనకి కాదు. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు మనకు 2, 3. అంటే ఇప్పుడు ఎంతమ్మా 27 ఇంటూ ఏ అంటే ఎంతమ్మా మనకు 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 54. అంటే ఆల్రెడీ ఈక్వల్ అయింది కదా, అందులో ఒక నెంబర్ ఎంతమ్మా 54. ఇంకా నెక్స్ట్ అదర్ నెంబర్. సో 27 ఇంటూ ఎంతమ్మా బి వాల్యూ నెక్స్ట్ వన్ 3. 27 ఇంటూ 3 అంటే ఎంతమ్మా మనకు 81. సో వాట్ దట్ అదర్ నెంబర్ ఎంతమ్మా మనకి 81. సో వాట్ దట్ ఆన్సర్ 81. చూడండి మనకి ఈ ప్రాసెస్ అలా అవసరం లేకుండా డైరెక్ట్గా ఏబి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి.
That is LCM and HCF is given. Two numbers LCM and HCF is given. Then direct ga, so what is that product of two numbers equal to LCM by what is that HCF. Direct ga simplify cheyandi. What is that LCM? 162 divided by 27. 27 any times amma? 6 times. Then AB product becomes 6 and their LCM is what is that 1. And which numbers are multiplied? 1 comma 6 or 2 comma 3. Then substitute A comma B. Yes, 27 is the common factor. 27 into 1, 27, 27 into 6. But ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ ఎంత ఇచ్చాడమ్మా 54 అన్నాడు కాబట్టి ఈ చాయిస్ మనకు వర్క్ కాదు. నెక్స్ట్ ఏది ఉంటుందమ్మా 2, 3. 27 into 2, 27 into 3. సో అందులో ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఎంతమ్మా మనకు 81. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ రేషియో ఇస్ ద స్మాలెస్ట్? ఈ క్రింద ఇచ్చిన నిష్పత్తిలో కనిష్ట నిష్పత్తి చిన్నది అన్నాడు. సో ఏం లేదమ్మా డైరెక్ట్గా మనకి సో 22 అంటే ఆల్రెడీ క్యాన్సిల్ అవుతుంది. 11 నెక్స్ట్ ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 8 అంటే ఎంతమ్మా మనకు 11 బై ఎంతమ్మా మనకి 28. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 15/44. నెక్స్ట్ అగైన్ 29 బై ఎంతమ్మా మనకి 48. నెక్స్ట్ అగైన్ 30/31. ఫ్రాక్షన్స్ ఇచ్చినా మనకి రేషియో అన్న రెండు ఒకటేమ్మా. A:B అనేది ఏంటి సింప్లెస్ట్ ఫామ్. A/B ఏమవుతుంది మనకు ఫ్రాక్షన్ ఫామ్. బట్ ఇక్కడ స్మాలెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి మనకు కంపారిజన్ విత్ 2 ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై ఇచ్చేయండి అమ్మా. 11 into 4 ఎంతమ్మా మనకి 44. 11 4s 44. 44 ప్లస్ 4 ఎంతమ్మా 48. నెక్స్ట్ 15 8 ఎంతమ్మా మనకి సో 120 అంటే 12. నెక్స్ట్ 15 2 ఎంతమ్మా 30. సో 30 ప్లస్ 12 అంటే ఎంతమ్మా మనకి 42. అంటే ఇప్పుడు ఇన్ దిస్ 2 నెంబర్స్ వర్ ద స్మాలెస్ట్ నెంబర్ ఎంతమ్మా 420. అంటే ఇన్ దిస్ 2 ఫ్రాక్షన్స్ వర్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ 15:44. ఎస్, ఈ 15:44 ఈజ్ కంపారిజన్ విత్ అనదర్ వన్. సో అనదర్ వన్ అంటే మళ్ళీ అగైన్ క్రాస్ మల్టిప్లై అమ్మా. సో క్రాస్ మల్టిప్లై ఇస్తే సో ఎంతమ్మా మనకి 15 8 ఎంత మనకి 120. ఎస్ 12. 15 4 ఎంతమ్మా 60. 60 ప్లస్ 12 అంటే ఎంతమ్మా 720. ఎస్, నెక్స్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి. సో 44 into 20. 44 into 20 అంటేనే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా మనకు 80 ప్లస్ అవుతుంది. జస్ట్ మొత్తం వాల్యూ కాదమ్మా మనకి. అంటే దీనికంటే ఎలా ఉంది, ఇది మోర్ దెన్ ఉంది. ఎస్, అప్రాక్సిమేట్లీ 44 into 20 అంటే ఎంతమ్మా మనకు 88. మళ్ళీ 44 9 టైమ్స్ చేయాలా అంటే అప్రాక్సిమేట్లీ 1000 ప్లస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్లో మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ ఏదమ్మా మనకు 720నే కదా. అంటే ఇప్పుడు ఈ 3 ఫ్రాక్షన్లో వర్ ద స్మాలెస్ట్ నెంబర్ 720. మళ్ళీ ఈ ఫ్రాక్షన్ దేంతో కంపేర్ చేయాలా 30/31. ఎస్, 15 into 31. సో 15 into 31. 15 1 ఎంతమ్మా 15. 15 3 45. 45 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 46. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి 44 into 30 అమ్మా. 44 into 30. 3 4s ఎంతమ్మా 12. 3 4s 12. నెక్స్ట్ ఎంతమ్మా 13. అంటే ఈ వాల్యూ ఎంత ఉందమ్మా 1320. ఇక్కడ ఎంత ఉంది 465. ఈ రెండిట్లో వర్ ద స్మాలెస్ట్ 465. అంటే అమాంగ్ ది 4 రేషియోస్ వర్ ద స్మాలెస్ట్ 15/44. దట్ ఈజ్ 15:44 ఇస్ ద స్మాలెస్ట్ రేషియో. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, what will be the remainder when 99 power of 99 plus 99 is divided by 100? 99 power of 99 plus 99 ను 100 చే భాగిస్తే శేషం ఎంత? బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి యూ కెన్ ఫైండింగ్ ద రిమైండర్, స్మాల్ రిమైండర్, either పాజిటివ్ రిమైండర్ ఆర్ నెగటివ్ రిమైండర్. యాక్చువల్లీ 99 is not divisible by 100. 99 is the remainder, but you can finding the negative remainder. 99 is divided by 100. What is the remainder? -1. 1 time more. అంటే ఎక్స్ట్రా ఎంతమా -1. -1 power of 99 means what is that? -1. Again, so 99 is divided by 100. What is the remainder? -1 divided by ఎంతమా మనకి 100. Yes, -1 అంటే ఎంత వస్తుంది? -2/100. Then నెగటివ్ వాల్యూ, సో రిమైండర్ ఆల్వేస్ ఎలా ఉంటుందమ్మా మనకి పాజిటివ్. సో నెగటివ్ వాల్యూ ఉంటే రిమైండర్ దట్ ఈజ్ యాడింగ్ విత్ డివైజర్. అంటే వాట్ ఇస్ దట్ 100 - 2 దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 98. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 98. ఓకే మా. నెక్స్ట్ వన్, ఇఫ్ 25% of a number is added to 66,
then the result is the same number, then 80% of the same number. ఒక సంఖ్యలో ఏంటమ్మా మనకి 66కు 25% సంఖ్యను జోడించినట్లయితే ఫలితము అదే సంఖ్య వచ్చును. అదే సంఖ్యలో 80% ఎంత? చూడమ్మా మనకి జనరల్గా ఎక్స్ అని తీసుకోకుండా ఆ నెంబర్ ఏమనుకుంటామా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 100%. టోటల్ నెంబర్ 100%. ఈ 100%లో ఎంత మనం యాడ్ చేయమన్నాడమ్మా 66కి, అంటే వాడు ఇచ్చిన ఒక నెంబర్ ఇచ్చాడమ్మా 66 ఈజ్ యాడెడ్ టు 25% ఆఫ్ దట్ నెంబర్. టోటల్ నెంబర్ ఎంతమ్మా 100. ఈ 100లో 25% అంటే ఎంతమ్మా మనకు 100లో 25% ఎంత మనకు 25. ఎస్ సార్, 66 is added to 25% of that number. Total number 100. 100 25% ఎంతమ్మా 25. Then the result becomes ఏమన్నాడమ్మా మనకి సేమ్ నెంబర్ అన్నాడు. ఏంటమ్మా మనకి అదే నెంబర్ వస్తుంది అన్నాడు. ఆ నెంబర్ ఏంటి మనం తీసుకుంది ఇక్కడ 100. ఎస్, ఇప్పుడు ఇది 2% అంటే వాడితే డిఫరెన్స్ ఎంతమ్మా డైరెక్ట్గా మనకి 75 కదా. ఈ 75 ఈక్వల్ టు ఎంతమ్మా మనకి డైరెక్ట్గా 66. ఓకేమ్మా, 75 ఈక్వల్ టు ఎంతమ్మా 66. దెన్ ఫైండ్ దట్ నెంబర్ అంటే ఎంతమ్మా 100. కానీ మనకు అడిగింది ఏంటి, ఆ సంఖ్యలో 80%. అంటే ఆ నెంబర్ ఏంటమ్మా మనకి 100. 100లో 80% అంటే ఎంతమ్మా మనకు 80నే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్గా 80 ఈక్వల్ టు హౌ మచ్, 80 ఇంటూ 66 బై ఎంతమ్మా 75. ఎస్, చూడమ్మా డైరెక్ట్గా 5లో ఎంతమ్మా 16 టైమ్స్, 5లో ఎంతమ్మా 15 టైమ్స్. ఎస్, నెక్స్ట్ 3 2s 3 2s, 3లో ఎన్ని టైమ్స్ ఇది 5 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్. 2.0 అంటే మళ్ళీ అగైన్ 4 టైమ్స్. అగైన్ 16 ఇంటూ 44, 16 4s ఎంతమ్మా మనకి 64. అగైన్ 16 4s ఎంతమ్మా 64. 64 ఒక 6 అంటే ఎంతమ్మా మనకు 70. అంటే వాట్ దట్ ఆన్సర్ 70.4. సో వాట్ దట్ ఆన్సర్ 70.4. Next one, 34PQ is a 4-digit number, okay ma, which is divisible by 3, 5, 11. Then find the value of P plus Q. 34PQ అనే సంఖ్య 3, 5 మరియు 11 ద్వారా భాగించబడితే P plus Q విలువను కనుగొనండి. సో ఏమడిగాడమ్మా మనకి 3 4, నెక్స్ట్ ఏంటమ్మా P Q ఈజ్ డివైడెడ్ బై 3 4 నెక్స్ట్ 3 5 11. ఇది మనకి చూడమ్మా మనకి. సో ఇప్పుడు ఫస్ట్ ఎలా ఎలిమినేట్ చేయాలంటే 3 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్. బట్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేం. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, 5తో డివిజిబుల్ చేయాలంటే కంపల్సరిగా మనకి వన్స్ ప్లేస్లో ఎంత ఉండాలమ్మా మనకి ఎయిదర్ 0 ఆర్ ఇక్కడ ఎంత ఉండాలి మనకి వన్స్ ప్లేస్లో మనకి 0 ఆర్ ఏంటమ్మా 5 ఉండాలి. ఎయిదర్ 0 ఆర్ 5 ఉండాలి. ఎస్, 0 ఆర్ 5. బట్ ఇప్పుడు నేను 0 తీసుకున్నాను అనుకోండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటేనా మనకు కావాల్సింది ఏంటమ్మా P plus Q అన్నాడు. ఇక్కడ 0 తీసుకున్నాను అనుకోండి అమ్మ, P వాల్యూ మ్యాక్సిమం ఎంత ఉంటుందమ్మా మనకి 9 ఉంటుంది. 9 + 0 ఎంతమ్మా మనకి 9 అవుతుంది కదా. కానీ P plus Q ఎక్కడైనా కానీ మనకు 9 ఉందా ఇక్కడ లేదు. అంటే అప్పుడు మనకి Q ప్లేస్లో మనకి ఏమవుతుందమ్మా 0 ఉండదు. క్లియర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ P ప్లేస్లో ఏ డిజిట్ మనము సబ్స్టిట్యూట్ చేసినా ఎంటైర్ సమ్ అనేది ఏమవుతుందమ్మా 5 మల్టిపుల్ అవుతుంది. కానీ మనకి P plus Q అడిగాడు అంటే P అనేది ఇంకా మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చమ్మా 9 వరకు మనం తీసుకోవచ్చు. అంటే 0 నుంచి 9. మళ్ళీ P plus Q అప్లై చేస్తే మనకు వచ్చేది మ్యాక్సిమం 9. కానీ ఇక్కడ ఉండేది అన్ని ఎలా ఉన్నాయమ్మా 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు P ప్లేస్లో మనకి ఏంటమ్మా 0 రాదు. అంటే కంపల్సరీగా ఏ డిజిట్ ఉంటుందమ్మా మనకి ఇక్కడ కంపల్సరీగా ఏముంటుంది 5 అనేది ఉంటుంది. ఎస్, ఏమవుతుందమ్మా మనకు 5. అంటే ఇప్పుడు ఇక్కడ 5 తీసుకుంటే ఈ P ప్లేస్లో ఏ డిజిట్ అప్లై చేసినా ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది మనకి 5తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా 3 తీసుకుంటాం. 3 అంటే ఏం చేయాలి మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్. అంటే 3 అంటే మా 4 + 3 ఎంత మనకు 7. 7 + 5 ఎంతమ్మా మనకు 12. ఇదే కదా మనకి 12. సో
12 అవుతుంది మనకి. ఎస్ 12 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ నువ్వు ఏ నెంబర్ తీసుకున్నామని కూడా మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ 0 తీసుకున్నా కూడా ఏమవుతుంది మనకి, దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ఏమవుతుందమ్మా మనకి 3 అవుతుంది. కానీ ఇన్ ద సేమ్ కేస్ మళ్ళీ దేంతో డివిజబుల్ కావాలా మనకి, 11తో డివిజబుల్ కావాలి. 11 డివిజబుల్ రూల్ ఏంటమ్మా మనకి, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్. అంటే ఏంటమ్మా మనకు 3 ప్లస్ పి, నెక్స్ట్ ఏంటమ్మా మైనస్, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 4 ప్లస్ క్యూ. ఈ డిఫరెన్స్ ఏం కావాలమ్మా మనకి ఇక్కడ 0 కావాలి. సో 0 కావాలంటే ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ ఆల్రెడీ ఏంటమ్మా మనకి ఇక్కడ 4 ఉంది, సో ఇక్కడ ఆల్రెడీ 3. ఎస్ ఇప్పుడు ఈ వాల్యూ మనకి ఏంటమ్మా మనకి 0 కావాలి అంటేనా ఇప్పుడు ఏ నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఓకేమ్మా చూద్దాం మనం ఇక్కడ చూడమ్మా మనకి ఆల్రెడీ క్యూ ప్లేస్లో ఎంత వచ్చింది, ఆల్రెడీ 5 వచ్చింది కదా మనకి. ఎస్ ఇక్కడ ఎంతమ్మా క్యూ ప్లేస్లో ఏంటి మనకి 5 అయిపోయింది. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ వాల్యూ ఎంతమ్మా 9. అంటే ఇక్కడ కూడా మనకి ఎంత రావాలి, ఇంకా 9 కావాలి. ఇక్కడ మనకు 9 కావాలంటే క్యూ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందమ్మా మనకి ఇక్కడ 6 తీసుకున్నారనుకోండి, పీ ప్లేస్లో ఎంత 6, 6 + 3 ఎంతమ్మా 9, 4 + 5 ఎంతమ్మా 9. అంటే ఇప్పుడు పీ ప్లేస్లో 6 తీసుకుంటే దట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఏమవుతుందమ్మా 0. అంటే 6 + 3 ఎంతమ్మా 9, 5 + 4 ఎంతమ్మా 9, 0. నెక్స్ట్ దేంతో డివిజిబుల్ కావాలా 3 అంటే మొత్తం యాడ్ చేస్తే 4 + 3 ఎంతమ్మా మనకు 7, 7 + 6 ఎంతమ్మా మనకి 7 + 6 13 ఒక 5 ఎంతమ్మా 18 అనేది కూడా ఏమవుతుంది 3 మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా క్వశ్చన్ మనకి ఇంకా పీ ప్లస్ క్యూ అడిగాడు కాబట్టి, సో పీ ప్లస్ క్యూ అంటే ఏమవుతుందమ్మా మనకు 6 + 5, 6 + 5 అంటే వడ్ దట్ వాల్యూ మనకి 11 అవుతుంది. సో వడ్ దట్ ఆన్సర్ 11. ఓకేమ్మా నెక్స్ట్ వన్, let a and b natural numbers if a² and ab plus a equal to 14, b² plus ab plus b equal to 28, then a plus 2b equal. ఓకే అమ్మా a మరియు b సహజ సంఖ్యలుగా ఉండనివ్వండి. a² plus ab plus a equal to 14, b² plus ab plus b equal to 28 అయితే a plus 2b ఎంత అని అడిగాడు. ఎస్ బట్ ఈ రెండిట్లో కామన్గా ఏముందమ్మా మనకి a. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. a ఇక్కడ ఏ కామన్ తీస్తే పడితే రిమైనింగ్ a ప్లస్ ఏముంటుందమ్మా b ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా 14. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా ఈ స్టేట్మెంట్లో ఏమవుతుంది కామన్గా b తీసుకుంటేనా b ప్లస్ ఏమవుతుందమ్మా ఇక్కడ a ప్లస్ 1 ఈక్వల్ టు ఎంతమ్మా 28. ఎస్ బట్ ఇప్పుడు మనకి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈ రెండింటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి ట్రై చేయండి అమ్మా. ఓకేమ్మా ఈ రెండింటి ఫ్యాక్టర్స్ అంటే 14 అంటే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయమ్మా, ఫ్యాక్టర్స్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేద్దాం. 14 అంటే ఏమవుతుందమ్మా మనకి 1 2 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 7, క్లియర్ అండర్స్టాండింగ్ 1 2 నెక్స్ట్ ఎంతమ్మా మనకు 7, ఇదే కదా మనకి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ 28 అంటే ఏమేమి ఉంటాయమ్మా మనకి 1 2 నెక్స్ట్ ఏంటమ్మా అగైన్, సో వాట్ ఇస్ దట్ 4 నెక్స్ట్ ఎంతమ్మా 7 ఇలా ఉంటాయి మనకి. ఆర్ 28 కూడా ఉంటుంది. అంత మ్యాక్సిమం నెంబర్ లేదు ఇక్కడ మనకు, ఓన్లీ 14 వరకే ఉంది కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a = 1 అనుకోండి, నెక్స్ట్ b అనేది డిఫరెంట్గా 2 తీసుకుంటే అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 1 + 2 ఎంతమ్మా 3, 3 + 1 అంటే ఎంతమ్మా 4, అంటే a = 1 అంటే 4 1 ఎంతమ్మా 4, మనకి అయ్యే పాసిబిలిటీ లేదు. క్లియర్, జస్ట్ ఐడెంటిఫై రీప్లేస్మెంట్ అప్లై చేయడమే అమ్మా నెంబర్స్. ఓకే అమ్మా సబ్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ a = 2 అనుకోండి, b = 2 అవుతుంది కాదు మనకి, 2 + 2 ఎంతమ్మా 4, 4 + 1 ఎంతమ్మా 5, 5 2 ఎంతమ్మా 10 కాదు. లేకుంటే a = 2 ఆర్ b = 4 ట్రై చేద్దాం. a = 2 అంటే ఎంతమ్మా 2 + 4 ఎంత 6, 6 + 1 ఎంతమ్మా 7, a = 2 అంటే 7 2 ఎంతమ్మా 14 కదా. అంటే ఇప్పుడు ఒకసారి మనకి ఏ సాటిస్ఫై అవుతున్నాయి మనకు a = 2 నెక్స్ట్ b = ఏంటమ్మా 4, అంటే ఇప్పుడు 2 నెక్స్ట్ ఎంతమ్మా 4 + 1, 4 + 2 6, 6 + 1 7, 7 ఇంటూ a అంటే ఎంతమ్మా 2, 7 2 ఎంత 14. కౌంట్ ఇక్కడ కూడా ట్రై చేద్దాం. b అంటే ఎంతమ్మా 4 + 2 + 1, 4 + 2 ఎంతమ్మా మనకు 6, 6 + 1 7, b అంటే ఎంతమ్మా 4, 7 4 ఎంతమ్మా 28. సో ఈక్వల్ అయింది కదా. రైట్, మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా a + 2b, a మీన్స్ ఎంతమ్మా 2, నెక్స్ట్ 2 ఇంటూ b ఎంతమ్మా మనకి 4, 4 2 8, 8 + 2 ఎంతమ్మా మనకి ఇక్కడ 10 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 10.
ఓకే అమ్మా. నెక్స్ట్ వన్, Ketan sold 171 chairs and had a gain equal to selling price of 95 chairs. Okay ma, what is his profit percentage? కేతన్ 171 చైర్లను విక్రయించడం ద్వారా 95 కుర్చీల విక్రయ ధరకు సమానమైన లాభం పొందెను. అయిన లాభ శాతం ఎంత? బట్ ఇలాంటి క్వశ్చన్లు ఏంటంటే మనకు సెల్లింగ్ ప్రైస్ అండ్ ఏంటమ్మా కాస్ట్ ప్రైస్ ఆర్టికల్స్ ఎలా ఉంటాయేమో సేమ్ ఉంటాయి. బట్ మనకు అడిగింది ఏంటమ్మా గెయినా లాస్, మనకి గెయిన్ అడిగాడు కాబట్టి గెయిన్ ఈక్వల్ టు ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే మన క్వశ్చన్ మాత్రం కన్ఫర్మ్ అమ్మా, గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఏమన్నాడమ్మా, గెయిన్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హౌ మెనీ ఆర్టికల్స్ 95 అనేది కామన్. 95 అనేది ఏంటమ్మా మనకి గెయిన్ అనేది కామన్. ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్? 95 అనేది ఏమవుతుందమ్మా మనకి గెయిన్ అనేది కామన్. కానీ ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ గెయిన్ ఈక్వల్ టు ఏమన్నాడమ్మా మనకి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హౌ మెనీ ఆర్టికల్స్ 95 ఆర్టికల్స్ ఈక్వల్ టు దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ టోటల్ ఎలా ఉంటాయమ్మా సేమ్ ఆర్టికల్స్. కాస్ట్ ప్రైజెస్ ఆర్టికల్స్ ఎన్నైతే ఉంటాయో సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్ కూడా సేమ్. అంటే 171 ఆర్టికల్స్ అంటే 171 సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్స్ మైనస్ 171 కాస్ట్ ప్రైస్ ఆర్టికల్స్. సో ఇప్పుడు దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం, అయిపోతుందమ్మా మనకి. ఓకేనా? ఇక్కడ ఎంతమ్మా మనకి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. అంటే 171 నుంచి ఎంత మైనస్ చేయాలమ్మా మనకు 95. 11 మైనస్ 5 అంటే ఎంతమ్మా 6. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 16 అంటే ఎంత వస్తుంది 76. 76 ఎస్పీ ఈక్వల్ టు 171 ఏమవుతుందమ్మా మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. క్లియర్? సో 171 ఏమవుతుందమ్మా కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు చెప్పండమ్మా మనకి కాస్ట్ ప్రైస్ ఎన్ని ఆర్టికల్స్ వస్తుందమ్మా మనకు, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంతమ్మా 76. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకు 171. కావాలంటే చెక్ చేస్తే వీటి మధ్య గెయిన్ ఎంత ఉంటుందమ్మా మన గెయిన్ 95 ఉంటుంది. ఇంకా అయిపోయింది కదా మనకి. గెయిన్ ఈక్వల్ టు ఎంతమ్మా 95. గెయిన్ పర్సెంటేజ్ అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు హౌ మెనీ ఆర్టికల్స్ 76. పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి 100. 90లో ఎనీ టైమ్స్ 5 టైమ్స్. 90లో హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్. 4లో హౌ మెనీ టైమ్స్ 25. 25 ఇంటూ 5 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 125%. సో వర్ దట్ గెయిన్ 125%. నెక్స్ట్, వాట్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ 188 meters long train to cross a 472 meters long tunnel if the train travels at a speed of 27 km/h. ఓకే మా, రైలు గంటకు 27 km/h వేగంతో ప్రయాణిస్తూ 472 మీటర్ల పొడవైన సొరంగం దాటడానికి 180 మీటర్ల పొడవైన రైలుకు ఎంత సమయం పడుతుంది? ఓకేమా. బట్ ఇక్కడ ఏంటమ్మా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏంటి మనకి ట్రైన్స్ రిలేటెడ్లో క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ ఏ ట్రైన్, సో ఏంటమ్మా మనకి 472 మీటర్ల పొడవైన ఒక ట్రైన్ దట్ ఈస్ దేని క్రాస్ చేస్తున్నాడమ్మా మనకి టన్నెల్. సో ఏంటమ్మా మనకి ఇఫ్ ఏ ట్రైన్ కెన్ క్రాసింగ్ ఏ ట్రీ ఆర్ ఏ మ్యాన్ దట్ ఈజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ట్రైన్ లెంత్. ఒక రైలు ఒక స్తంభాన్ని లేక మనిషిని దాటి వెళ్ళింది అంటే అది ప్రయాణించిన దూరం ఈక్వల్ టు ఏంటమ్మా మనకు రైలు పొడవు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటమ్మా మనకి ఇఫ్ ఏ ట్రైన్ కెన్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ ఏ టన్నెల్ దట్ ఈజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్. వాట్ ద ట్రైన్ లెంత్ ఎంత ఉందమ్మా మనకి? సో ట్రైన్ లెంత్ సో ఎంతమ్మా 188. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 472. దెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. అంటే ఇప్పుడు ఎంతమ్మా డైరెక్ట్గా 8 + 2 ఎంతమ్మా 10. వాట్ ద రిమైనింగ్ 1. అగైన్ ఎంతమ్మా 16. సో 1. నెక్స్ట్ ఎంత అగైన్ ఎంతమ్మా 6 అంటే 660 మీటర్స్. సో ఇప్పుడు మనకి ఈ 180 మీటర్స్ పొడవైన రైల్లో ఆ టన్నెల్ దాటడానికి ఎంత సమయం పడుతుంది? టైమ్ ఈక్వల్ టు వర్ దట్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. వర్ ద డిస్టెన్స్ 660 బై స్పీడ్ ఎంతమ్మా 27. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మీటర్స్లో ఉంది, ఇదేంటమ్మా km/h. డిస్టెన్స్ మీటర్స్లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలా మీటర్స్/సెకండ్స్. ఇది km/h మీటర్స్/సెకండ్లో చేంజ్ చేయాలంటే 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్/సెకండ్స్ 5/18. సో 5/18 అంటే ఏమవుతుందమ్మా మనకు న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది.
ఎస్ 9లో how many times 2 times 9లో how many times 3 times again 3లో how many times 220 times again 5లో how many times 4 times again 4 అంటే 44 into 2 అంటే what is that 88 seconds అంటే సో ఏమవుతుందమ్మా మనకి 472 మీటర్స్ పొడవైన టన్నెల్ దాటడానికి ఎంత సమయం పడుతుంది మనకి ఇక్కడ 88 seconds సో what is that answer 88 ఓకే అమ్మా నెక్స్ట్ 3 partners invested in a business in the ratio 2:7:8 they invested their capitals 4 months 1 month 10 months respectively what was the ratio of their profits ఓకే అమ్మా డైరెక్ట్ క్వశ్చన్ ముగ్గురు భాగస్వాములు 2:7:8 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు వారు తమ మూలధనాలను వరుసగా 4 నెలలు 1 నెల మరియు 10 నెలలు పెట్టుబడి పెట్టారు వారి లాభాల నిష్పత్తి ఎంత సో క్లియర్గా ఏంటమ్మా మనకి ఇక్కడ సో 3 పార్ట్నర్స్ యొక్క ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు వాట్ ద ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఎంతమ్మా మనకి క్లియర్గా 2:7:8 ఇన్వెస్ట్మెంట్ రేషియో నెక్స్ట్ వాట్ ద టైం పీరియడ్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా మనకి టైం పీరియడ్ రేషియో 4 ఎంతమ్మా 1 ఎంతమ్మా 10 ఇది టైం పీరియడ్ బట్ మనకు కావాల్సింది ఏంటి ప్రాఫిట్ సో పార్ట్నర్షిప్లో మెయిన్ ఏంటమ్మా మనకి ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి హౌ టు డివైడ్ ద ప్రాఫిట్ రేషియో లాభాల నిష్పత్తి ఎలా డివైడ్ చేయాలి మనకి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం దెన్ ప్రాఫిట్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం సో మల్టిప్లై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం సో వాట్ ఇస్ దట్ 8 నెక్స్ట్ అగైన్ 7 నెక్స్ట్ అగైన్ వాట్ ఇస్ దట్ 80 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4 8:7 ఎంతమ్మా 80 సో ఫస్ట్ వన్ 8:7:80 క్లియర్ అండర్స్టాండింగ్ ఓన్లీ లాభాల నిష్పత్తి ఓకేమ్మా నైస్ నెక్స్ట్ మమత అండ్ పూజ ఇన్వెస్టెడ్ ఇన్ ఎ బిజినెస్ ఇన్ ద రేషియో 1:11 if the total profit 4,500 what is the difference between the profit of mamata and pooja మమత మరియు పూజ 1:11 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడి పెడతారు మొత్తం లాభము 4,500 రూపాయలు అప్పుడు మమత మరియు పూజ లాభంల మధ్య తేడా ఎంత ఓకేమ్మా ఎస్ మమత మరియు పూజ ఏ నిష్పత్తిలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారమ్మా ఇక్కడ 1:11 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశారు బట్ టైం పీరియడ్ ఎలా ఉందమ్మా క్వశ్చన్లో డైరెక్ట్ సేమ్ ఉందంటే మనకు టైం పీరియడ్ సేమ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోనే డైరెక్ట్గా ఏమవుతుంది మనకు ప్రాఫిట్ రేషియో అవుతుంది కాలము సమానంగా ఉంటే వాటి యొక్క పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది ఎస్ బట్ ద టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా 12 ఈ 12 ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి 4,500 డైరెక్ట్గా ఎస్ 12 డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు 12 3 ఎంతమ్మా 36 అంటే ఎంతమ్మా 9 ఎస్ 9 అంటే 12 7 ఎంతమ్మా 84 90 84 అంటే పడుతుంది రిమైనింగ్ 6 0 అంటే 12 5 60 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా 375 మనకు అడిగింది ఏంటి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ ఆఫ్ ది మమత అండ్ పూజ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రాఫిట్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 10 కదా వాట్ ద డిఫరెన్స్ 10 1 పార్ట్ ఈక్వల్ టు 375 దెన్ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 into 375 వాట్ ఇస్ దట్ 3,750 సో వాట్ దట్ ఆన్సర్ 3,750 ఎస్ ఓకే అమ్మా if at the same rate of interest in 2 years the simple interest is 60 okay and the compound interest is 63 okay then what is the principal okay ma yes sir సమాన వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో సాధారణ వడ్డీ 60 రూపాయలు మరియు చక్ర వడ్డీ 63 రూపాయలు అయినా అసలు ఎంత ఓకేమ్మా సో ఇప్పుడు 2 సంవత్సరాలకి ఏంటమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఏంటమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఏంటమ్మా మనకి ఇది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఏంటమ్మా సెకండ్ ఇయర్ సో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీ ఎంతమ్మా 60 అంటే సాధారణ వడ్డీ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా ఉంటుంది 2 సంవత్సరాలకు 60 రూపాయలు ప్రతి సంవత్సరం మనకి ఎంత ఉంటుందమ్మా డివైడెడ్ బై 2 అంటే ఎంత ఉంటుంది మనకి 30 రూపీస్ అంటే ఎవ్రీ ఇయర్ బార్ వడ్డీ ఎలా ఉంటుందమ్మా మనకు కాన్స్టెంట్గా ఉంటుంది సో
2 ఇయర్స్కి 60 అయితే 1 ఇయర్ కంటే ఏం చేస్తామా డివైడెడ్ బై 2. ఎస్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ చక్రవడ్డీ మాత్రము ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా చేంజ్ అవుతుంది. కానీ ఫస్ట్ ఇయర్ ఓన్లీ మొదటి సంవత్సరం మాత్రమే బారు వడ్డీ చక్రవడ్డీలు ఎలా ఉంటాయమ్మా కాన్స్టెంట్గా ఉంటుంది. బార్ వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ స్థిరంగా కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. ఓకేమ్మా ఫస్ట్ ఇయర్ ఓన్లీ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత ఉందమ్మా సింపుల్ ఇంట్రెస్ట్ 30, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుందమ్మా 30నే అవుతుంది, చేంజ్ అయితే కాదు. మొత్తము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడమ్మా 63 అన్నాడు కదా. ఫస్ట్ ఇయర్ 30 అయితే ఇంకా సెకండ్ ఇయర్ ఎంత ఉంటుందమ్మా 63 నుంచి 30 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 33 ఉంటుంది కదా. ఎస్ అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి 30 నుంచి 33 అయిందంటే ఇప్పుడు ఏంటమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ అప్లై చేస్తా. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా 3 దేనిపైన మనకు ఎక్స్ట్రా 30 రూపీస్ పైన. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు 100, 0 క్యాన్సల్, 3 క్యాన్సల్. అంటే వాట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇది మనకి ఓకేమ్మా. కానీ మనకు అడిగింది ఏంటమ్మా ప్రిన్సిపల్ అన్నాడు కదా. సో 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందమ్మా 30, 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10, 1 ఇయర్కు 10. సో 1 ఇయర్కు 10%, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంతమ్మా 30, 10% per annum ప్రకారం 30 రూపీస్ అవుతాయి. అంటే దెన్ 1% ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3. దెన్ వాట్ ద ప్రిన్సిపల్ అంటే ఏమవుతుందమ్మా మనకు 100 ఈక్వల్ టు. సో ఎందుకు మనకి టోటల్గా మనం ఎంత తీసుకుంటాం ఇక్కడ 100 కదా. ఎస్ 100 ఈక్వల్ టు ఎంతమ్మా 100 into 300 దట్ బికమ్స్ వాట్ ఇస్ దట్ 300 రూపీస్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 300 రూపీస్. నెక్స్ట్ వన్ 120 liters of a mixture of milk and water contain 15% of water. How much water should be added to the mixture to make the water content 25%? 120 లీటర్ల పాలు మరియు నీటి మిశ్రమంలో 15% నీరు ఉంటుంది. నీటిని 25% ఉండేలా మిశ్రమంలో ఎంత నీరు కలపాలి? ఓకేమ్మా 120 లీటర్స్లో 15% వాటర్. నెక్స్ట్ మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది వాటర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఎంతమ్మా 25%. అంటే బిఫోర్ ఆఫ్టర్ కాన్స్టెంట్గా ఏముందమ్మా మనకు మిల్క్. ఓకేమ్మా మిల్క్ క్వాంటిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడమ్మా మనకి ఈ 120 లీటర్స్ ఇది ఫస్ట్ మిక్చర్ 1 అమ్మ. మనకి ఈ మిక్చర్ 1లో 15% ఏంటమ్మా వాటర్, 15% వాటర్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మిల్క్ పర్సంటేజ్ మనకు 85. అంటే ఆ క్వాంటిటీ ఎలా ఉంటుందమ్మా సేమ్ ఉంటుంది 85%. ఎస్ సెకండ్ వన్ సో M2 వాటర్ కలిపిన తర్వాత 25% ఏమవుతుంది వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మిల్క్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది కానీ పర్సంటేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. 25% వాటర్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకు 75. అంటే 75% ఏముంటుందమ్మా సెకండ్ మిక్సర్లో మిల్క్. ఇది క్లియర్ అండర్స్టాండింగ్. M1 ఫస్ట్ మిక్సర్లో అంటే 120 లీటర్స్లో 85% వాల్యూ. M2 ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే దాంట్లో 75% వాల్యూ. రెండింటి యొక్క క్వాంటిటీ ఎలా ఉంటుందమ్మా సేమ్ ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనకు M1 ఇస్తే ఎంతమ్మా M2. సో వర్ దట్ M1 ఇస్తే M3 అంటే ఎంతమ్మా మనకి ఇది 75. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 85. సో డైరెక్ట్గా 5లో ఎంతమ్మా 15 టైమ్స్, 5లో ఎంతమ్మా 17 టైమ్స్. ఇప్పుడు మనకి మిక్సర్ 1 తెలుసు కదమ్మా 15. ఈ 15 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 120. ఎస్ డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 8. ఇప్పుడు అబ్జర్వ్ చేయడమ్మా 50 నుంచి 17కి చేంజ్ ఏంటంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయిందమ్మా 2 పార్ట్స్. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 8 లీటర్స్ అయితే 2 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 2 ఇంటూ ఎంతమ్మా 8 దట్ బికమ్స్ ఎంతమ్మా మనకు 16 లీటర్స్. అంటే ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తాడమ్మా మనకు 16 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే అప్పుడు అది ఏమవుతుందమ్మా మనకు 25% వాటర్ అవుతుంది. ఓకేమ్మా. నెక్స్ట్ వన్ ఎస్ Vikas gave 3 examinations. The respective ratio of marks scored by him in the 3 examinations 3:5:6. The respective ratio of maximum marks in the 3 examinations 5:7:8. If he scored 60% marks in total, then how many examinations has he scored more than 60%? ఏం లేదమ్మా డైరెక్ట్ క్వశ్చనే. వికాస్కి 3 పరీక్షలు ఇచ్చారు. అతను 3 పరీక్షల్లో సాధించిన మార్కుల నిష్పత్తి 3:5:6. ఓకేమ్మా రేషియో. ఆ 3 పరీక్షల్లో గరిష్ట మార్కుల సంబంధిత నిష్పత్తి 5:7:8. అతని మొత్తం మార్కులు 60% సాధించినట్లయితే అతను ఎన్ని పరీక్షల్లో 60 కంటే ఎక్కువ మార్కులు సాధించాడు? డైరెక్ట్ అబ్జర్వ్ చేయడమ్మా క్వశ్చన్ ఇక్కడ.
అంటే అతనికి 3 పరీక్షల్లో వచ్చిన మార్క్స్ 3 మార్క్స్ 5 మార్క్స్ 6 లేదా 3 మల్టిపుల్ 30 5 మల్టిపుల్ 50 6 మల్టిపుల్ 60 తీసుకున్న ఓకే. మనకి పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా రేషియో కానీ లేకుంటే మార్క్స్ తీసుకున్న డైరెక్ట్గా అయిపోతుంది. కాబట్టి మనం అనవసరంగా అవసరం లేదు. డైరెక్ట్గా ఏంటమ్మా నీకు వచ్చిన మార్క్స్ ఇవి, ఆ ఎగ్జామ్లో గరిష్ట మార్కులు ఇవి. అబ్జర్వ్ చేయండమ్మా, ఫస్ట్ ఎగ్జామ్లో గరిష్ట మార్కులు ఎన్ని ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి. గరిష్ట మార్క్స్ 5. ఆ ఫస్ట్ ఎగ్జామ్లో టోటల్ మార్క్స్ 5 అయితే నీకు వచ్చిన మార్క్స్ ఎన్నమ్మా? 3 మార్క్స్. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా మనకు? 100 డైరెక్ట్గా. క్లియర్ అండర్స్టాండింగ్? సో టోటల్ 5 మార్క్స్, నీకు వచ్చిన మార్క్స్ 3. వాట్ ద పర్సెంటేజ్? 5లో ఎంతమ్మా మనకు? 20. అంటే 20 × 3 ఎంతమ్మా మనకు? 60% అవుతుంది. ఇది ఫస్ట్ ఎగ్జామ్. సెకండ్ ఎగ్జామ్లో ఎన్ని ఉన్నాయమ్మా మార్క్స్? మనకు 7 ఉన్నాయి. నీకు వచ్చిన మార్క్స్ ఎన్నమ్మా ఇక్కడ? 5. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా మనకు? సో ఎంతమ్మా? 500. అంటే 500 అంటే ఎంత వస్తుందమ్మా మనకి? ఇది 7 ఎంతమ్మా? 49. వాట్ ద రిమైండర్? 10. అంటే 7 1 ఎంతమ్మా? 7. అంటే ఎంతమ్మా మనకి? 71. అప్రాక్సిమేట్లీ 71% ఉంటుంది. క్లియర్? ఇది సెకండ్ వన్ ఎగ్జామ్. థర్డ్ వన్ ఎగ్జామ్లో 6 మార్క్స్ వచ్చాయి. టోటల్ మార్క్స్ ఎంతమ్మా? 8 మార్క్స్ ఉన్నాయి. 8. పర్సెంటేజ్ అంటే ఎంత వస్తుందమ్మా మనకి? 100 కదా. ఎస్. 2 3s 2లో ఎన్ని టైమ్స్ అమ్మా? 4 టైమ్స్. అగైన్ 4లో ఎంతమ్మా మనకి? 25. 25 3s ఎంతమ్మా మనకు? 75 డైరెక్ట్గా. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి? దట్ ఈజ్ 60% కంటే ఎక్కువ మార్కులు ఎన్ని పరీక్షలో? 60% కంటే ఎక్కువ అంటే ఎంత ఉందమ్మా? 71 ఉంది. నెక్స్ట్ ఎంతమ్మా? 75. 60% కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఓన్లీ 60% కదా మనకి. అంటే ఎన్ని ఎగ్జామ్స్ అమ్మా మనకి? 2 ఎగ్జామ్స్. సో ఫర్ దట్ ఆన్సర్ 2 ఎగ్జామ్స్. ఓకేమ్మా. నైస్. The cost of 4 apples and 5 mangoes 350 rupees. The cost of an apple increases by 40%. The cost of mango decreases by 40%. The new cost of 4 apples and 5 mangoes, what is that? 290. Then the total cost of 1 apple and 1 mango. Okay ma? Yes. 4 apples మరియు 5 మామిడి పండ్ల ధర 350 రూపాయలు. యాపిల్ ధర 40% పెరుగుతుంది మరియు మామిడి పండు ధర 40% తగ్గుతుంది. 4 యాపిల్స్ 5 మామిడి పండ్ల కొత్త ధర 290. అప్పుడు ఒక యాపిల్ మరియు ఒక మామిడి పండు యొక్క ధర ఎంత? ఓకేమ్మా. ఎస్ క్లియర్ అండర్స్టాండింగ్? సో చూడమ్మా మనం ఎలా అప్లై చేద్దాం దీన్ని. ఇక్కడ చూడమ్మా మనకి 4 యాపిల్స్, నెక్స్ట్ ఏంటమ్మా 5 మ్యాంగోస్. కాస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 350 ఇచ్చాడమ్మా మనకి. ఇది క్లియర్గా ఇచ్చాడు. ఓకేమ్మా. ఎస్ క్లియర్ అండర్స్టాండింగ్? ఎస్. బట్ జనరల్గా ఏంటమ్మా మనకి యాపిల్ ధర 40% పెరుగుతుంది. 40% అంటే ఏమవుతుందమ్మా మనకు? దట్ ఈజ్ ఒక్కొక్క యాపిల్ ధర 1 రూపీ అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ అనుకుంటే 4 యాపిల్స్ ప్లస్ 5 యాపిల్స్ అంటే 5 మ్యాంగోస్ ఎంతమ్మా? 340. యాపిల్ ధర 1 రూపీ అనుకుంటే 40% పెరుగుతుంది అన్నాడు. లేకుంటే ఇది ఎక్స్ అనుకోండి మనకి ఇంకా క్లియర్గా. 40% అంటే ఎంతమ్మా మనకి? 140 ఎంతమ్మా మనకు? 100 అవుతుంది కదా. ఎస్. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్ అవుతుంది. 14/10 అంటే ఎంతమ్మా? సో 1.4 కదా. ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక యాపిల్ పైన ఎంతమ్మా? 1.4 యాడ్ అవుతుంది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయమ్మా మనకు? 4 ఉన్నాయి కదా. అంటే 4 ఇంటూ ఎంతమ్మా మనకి? 1.4. దట్ ఈజ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్తో మనకు అవసరం లేదమ్మా. అంటే 4 ఇంటూ 1.4 అంటే ఎంతమ్మా మనకు? 5.6 అవుతుంది. క్లియర్? ప్లస్ ఓకేమ్మా. సో యాపిల్స్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి? అగైన్ యాపిల్ ధర అయిపోయింది. మామిడి పండు ధర ఏమవుతుందో 40% తగ్గుతుంది. ఎక్స్ 40% తగ్గిందంటే ఎంతమ్మా మనకు? 60 ఎంతమ్మా మనకి? ఇది 100 కదా. 60/100. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. 2లో ఎంత మనకి? 3 టైమ్స్. 2లో ఎంతమ్మా మనకి? 5 టైమ్స్. అంటే ఏమో 3/5 ఇంటూ ఎన్ని ఉన్నాయమ్మా మ్యాంగోస్? ఇక్కడ 5 మ్యాంగోస్. అంటే 5 అంటే 5 ఏమవుతుందమ్మా? క్యాన్సల్. అంటే అప్పుడు ఏమొస్తుంది? 3. అంటే అప్పుడు మనకి ఏమవుతుందమ్మా? ఆ వాల్యూ ఎంతమ్మా? 290. ఇది మనకు వాల్యూ చేంజ్. ఓకే మా క్లియర్ అండర్స్టాండింగ్? సో ఏమవుతుందమ్మా మనకు? ఇదే కదా మళ్ళీ ఇచ్చింది ఇక్కడ 4 యాపిల్స్ 5 మామిడి పండ్లు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటమ్మా? 4 యాపిల్స్ 5 మ్యాంగోస్ ఎంతమ్మా? 350. 40% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఎంతమ్మా మనకి? 40% ఇంక్రీజ్ ఎంతమ్మా? 1.4. 4 యాపిల్స్ కంటే ఎంతమ్మా మనకి? 5.6. అదేవిధంగా 40% డిక్రీజ్ అయితే ఎంతమ్మా మనకి? 3/5. 5 అంటే 3/5. 5 మ్యాంగోస్ కంటే ఇంటూ 5 అంటే ఎంతమ్మా? 3 మ్యాంగోస్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 290. బట్ ఇలాంటిది ఏంటమ్మా? లీనియర్ ఈక్వేషన్స్కు నేను ఒక మెథడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ ఈక్వల్ చేయాలంటే మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. చూడండి అమ్మా, డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటే
మ్యాంగోస్ కావాలనుకోండమ్మా, మ్యాంగోస్ వాల్యూ కావాలంటే ఫస్ట్ ఎమ్ను క్లోజ్ చేయండి అని చెప్పాను డైరెక్ట్గా. ఎమ్ను క్లోజ్ చేస్తే ఈ రెండు మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత డైరెక్ట్గా 4 0 ఎంతమ్మా 0. నెక్స్ట్ 4 9 ఎంతమ్మా మనకు 36. నెక్స్ట్ 4 2 ఎంతమ్మా 8. 8 + 3 ఎంతమ్మా 11. ఇది ఒకటి మైనస్. ఓకేమ్మా, ఇది క్లోజ్ చేసినాం. ఓకేమ్మా, ఏదైతే క్లోజ్ చేస్తామో దాని యొక్క వాల్యూ, ఒక మ్యాంగో యొక్క ధర ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా 56 ఎంతమ్మా 350 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 5.6. దీన్ని ట్రై చేద్దాం మనం. 5.6. సో 5.6. ఓకేమ్మా, చూడండి డైరెక్ట్గా నేను ఇక్కడ 5 0 5 5 ఎంతమ్మా 25, 5 3 ఎంతమ్మా 15, నెక్స్ట్ ఎంతమ్మా 17. 50 అంటే ఏమవుతుందమ్మా మళ్ళీ 0 యాడ్ అవుతుంది. నెక్స్ట్ 6తో మల్టిప్లై 6 0 6 5 ఎంతమ్మా 30. నెక్స్ట్ 6 3 ఎంతమ్మా 18. 18 + 3 ఎంతమ్మా మనకు 21. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా 1960.0 అంటే ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే 1960 డివైడెడ్ బై ఏమవుతుందమ్మా మనకి ఆర్టికల్స్ ఎక్కువ క్రాస్ మల్టిప్లై చేయండి. ఆర్టికల్స్ అంటే ఎంతమ్మా మనకి, సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ అవసరం లేదు, మనకి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 3 4 ఎంతమ్మా మనకి 12. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది మైనస్ 5 6 ఎంతమ్మా 30, 5 5 25 + 3 ఎంతమ్మా 28.0. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి వచ్చేది ఇక్కడ 16 కదా. ఎస్, అంటే ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 16. ఇక్కడ ఎంతమ్మా 0, మళ్ళీ అగైన్ 0. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ, సో వాట్ ఇస్ దట్ 0 6 6 0 అయిపోయింది. 11 సారీ ఎంతమ్మా 9 - 1 ఎంతమ్మా 8. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 16. 16లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 16 5 ఎంతమ్మా 80. అంటే వాట్ ద కాస్ట్ ఆఫ్ ది 1 మ్యాంగో ఎంతమ్మా 50. ఓకేమ్మా, సో మ్యాంగో కాస్ట్ వచ్చింది కదా మనకి ఇక్కడ. నెక్స్ట్ మ్యాంగో కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా మనకు కావాల్సింది ఇప్పుడు మనకి ఇక్కడ, సో నెక్స్ట్ ఏంటమ్మా యాపిల్ కాస్ట్ కావాలి. యాపిల్ కావాలంటే ఏం చేయాలమ్మా, యాపిల్ క్లోజ్ చేయండి, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి, అయిపోతుంది డైరెక్ట్గా. ఎస్ ఎంతమ్మా మనకి 0 5 0 ఎంతమ్మా 0. 5 9 ఎంతమ్మా మనకి 45. 5 2 ఎంతమ్మా 10. 10 + 4 ఎంతమ్మా 14. మైనస్ నెక్స్ట్ ఎంతమ్మా ఈ రెండు మల్టిప్లై చేయండి, ఎంతమ్మా 0. 3 5 ఎంతమ్మా 15. 3 3 9 అంటే ఎంతమ్మా 10. డివైడెడ్ బై డినామినేటర్ ఎంతమ్మా ఆర్టికల్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందమ్మా డిఫరెన్స్ ఇక్కడ 16 అయింది. ఎస్, సో వాట్ ఇస్ దట్ 0. నెక్స్ట్ ఎంతమ్మా 5 - 5 ఎంతమ్మా 0. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 4 డివైడెడ్ బై ఎంతమ్మా 16. 4లో ఎంత మనకి ఇది 100 టైమ్స్. 4 4s 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ 25 టైమ్స్. ఓకేమ్మా, సో 1 యాపిల్ కాస్ట్ ఎంతమ్మా 25, 1 మ్యాంగో కాస్ట్ ఎంతమ్మా 50. మనకు అడిగింది ఏంటమ్మా వాట్ ద కాస్ట్ ఆఫ్ 1 యాపిల్ అండ్ 1 మ్యాంగో. సో అప్పుడు ఎంతమ్మా 1 మ్యాంగో ఎంతమ్మా 50, 1 యాపిల్ ఎంతమ్మా మనకు 25. సో వాట్ ద కాస్ట్ ఆఫ్ 1 యాపిల్ అండ్ 1 మ్యాంగో అంటే టోటల్ ఎంతమ్మా 50 + 25 అంటే ఎంత వస్తుంది మనకు 75. సో వాట్ దట్ ఆన్సర్ 75. ఓకేమ్మా. ఎస్, among 3 numbers the first is twice the second and thrice the third. The average of the 3 numbers is 49.5. Then the difference between the first and the third number. Okay ma. Yes, 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు మరియు రెండవ సంఖ్య మూడవ సంఖ్యకు 3 రెట్లు. సారీ ఇక్కడ 3 రెట్లు. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడమ్మా, ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ది సెకండ్ నెంబర్ అండ్ సో ఏంటమ్మా మరియు మూడవ సంఖ్యకు, రెండవ సంఖ్య కాదమ్మా మూడవ సంఖ్యకు 3 రెట్లు. 3 సంఖ్యల సగటు 49.5 అయితే మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం. చూడమ్మా మనకి 3 సంఖ్యలమ్మా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఏమైనా 3 నెంబర్స్. సో ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ది సెకండ్ నెంబర్ అంటే ఏ, నెక్స్ట్ ఏంటమ్మా బి అంటే ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ బి అనేది ఏమవుతుందమ్మా 1, అప్పుడు ఏ ఏమవుతుందమ్మా 2. ఇఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ది సెకండ్ నెంబర్ అంటే బి మీన్స్ 1, దీనికి ట్వైస్ అంటే ఎంతమ్మా 2 అండ్ థ్రైస్ ది థర్డ్ నెంబర్. అండ్ అంటే ఎవరమ్మా అగైన్ కంటిన్యూస్ సీక్వెన్స్ ఏ. సో ఏ కంపారిజన్ విత్ సి ఏమవుతుంది అనడమ్మా థ్రైస్ అంటే సి అనేది 1 అవుతుంది, ఇది ఎంతమ్మా థ్రైస్ అంటే 3 అవుతుంది. ఇది క్లియర్. బట్ ఇప్పుడు మనకి ఏంటమ్మా ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎలా ఉండాలి, ఇది కాన్స్టెంట్గా ఉండాలి కదా మనకి మిడిల్ టర్మ్ అనేది.
బట్ దేని ఈక్వల్ చేయొచ్చు, మీరు రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి ఏ కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేస్తామా, B/A ఎంతమ్మా మనకి ఇక్కడ 2:1 అవుతుంది కదా. ఎస్ ఇప్పుడు ఏముందమ్మా కింద మనకి A/C ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3:1. ఎస్ ఇక్కడ B/A అంటే కూడా రేషియో కూడా చేంజ్ అవుతుందమ్మా మనకి ఇక్కడ. B/A అంటే ఎంతమ్మా 2:1 అంటే ఏమవుతుంది ఇక్కడ 1:2 అవుతుంది. ఇప్పుడు నీకు వచ్చే రేషియో ఏంటమ్మా B/A ఎంతమ్మా C అంటే వాట్ ఇస్ దట్ 3, నెక్స్ట్ ఎంత అగైన్ 6, నెక్స్ట్ ఎంత అగైన్ ఎంతమ్మా 1, 2 1 ఎంతమ్మా 2. ఇదే ఆ 3 నెంబర్స్ రేషియో 6:3:2 అమ్మ. బట్ మనకేంటంటే ఆ 3 నెంబర్స్ యొక్క సగటు ఎంతమ్మా 49.5. దీనికి సగటు అప్లై చేయాలంటే లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం అంటే ఏం చేస్తామో మనకు 3 రాస్తాం. దెన్ మొత్తం ఈక్వల్ టు ఏంటమ్మా యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా. ఎస్ అంటే అప్పుడు టోటల్ ఎంతమ్మా మనకి ఇది 3 5 ఎంతమ్మా 15, 3 9 ఎంతమ్మా 27, నెక్స్ట్ 28. ఎస్ 3 4 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3 5 14. ఓకేమ్మా 14. క్లియర్ అండర్స్టాండింగ్. ఎస్ ఎంతమ్మా మనకి 148.5. అవి 3 నెంబర్స్ యొక్క సమ్. ఇప్పుడు రేషియోకి డైరెక్ట్గా అప్లై చేయండి. ఆ 3 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 11. ఈ 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 148.5 కదా. ఎస్ డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. మనకి 11 1 ఎస్ 11 1 ఎంతమ్మా 11. what is the remainder 3 38 అంటే 11 3 ఎంతమ్మా 33. what is the remainder 5. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. 11 5 ఎంతమ్మా 55 అంటే what is that 13.5. 1 part equal. బట్ మనకు అడిగింది ఏంటమ్మా మనకి ఫైండ్ ద సో ఏంటమ్మా డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్. ఫస్ట్ అంటే ఏదమ్మా మనకు ఇది ఏంటమ్మా ఫస్ట్ నెంబరు, ఇదేంటమ్మా థర్డ్ నెంబర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 4 ఉంది కదా. ఇది మనకి ఫస్ట్ అండ్ థర్డ్ ఏసీ. ఫస్ట్ థర్డ్ ఇది కదమ్మా ఫస్ట్ లాస్ట్. ఇక్కడ నెంబర్ చూడండి ABC అంటే ఫస్ట్ థర్డ్ ఏంటమ్మా ఏసీ. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 4. 1 part ఈక్వల్ టు 13.5 అయితే 4 parts ఈక్వల్ టు 4 5 ఎంతమ్మా 20, 4 3 ఎంతమ్మా 12, నెక్స్ట్ ఎంత వస్తుంది 14, 1 రిమైన్. 4 1 ఎంతమ్మా 4, 4 + 1 ఎంతమ్మా 54. అంటే what is that రిమైనింగ్ 54. అంటే what is the difference between ఫస్ట్ అండ్ థర్డ్ ఎంతమ్మా 4. ఆ 4 parts ఈక్వల్ టు ఎంతమ్మా 54. సో what is that ఆన్సర్ 54. ఓకే అమ్మా. ఓకే జస్వంత్ present age is 2/7 of his father present age. Jaswant brother is 4 years older to Jaswant. The respective ratio between the present ages of Jaswant father and Jaswant brother is 14:5. What is Jaswant present age? Okay ma. Jaswant prastuta vayasu atani tandri vayasulo 2/7 వంతు. జస్వంత్ సోదరుడు జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. జస్వంత్ తండ్రి మరియు జస్వంత్ సోదరుని ప్రస్తుత వయస్సుల మధ్య నిష్పత్తి 14:5. జస్వంత్ ప్రస్తుత వయస్సు ఎంత? ఓకేమ్మా. బట్ ఇక్కడ రిలేషన్ ఎలా ఇచ్చాడమ్మా మనకి జస్వంత్ ప్రజెంట్ ఏజ్ అతని యొక్క తండ్రి వయస్సులో ఎంత అన్నాడమ్మా 2/7. 2/7 అంటే ఏం రాయొచ్చమ్మా డైరెక్ట్గా మనకి 2:7 అని రాసుకోవచ్చు. దీన్నే 2x అగైన్ 7x. ఫాదర్ ఏజ్ ఎంతమ్మా 7x. దీంట్లో ఎంత తీసుకుంటా 2/7. 2/7 7 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్ ఎంతమ్మా 2xే కదా. ఎస్ అంటే జస్వంత్ ఏజ్ 2x, ఫాదర్ ఏజ్ ఎంతమ్మా 7x. ఓకే నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి అగైన్ జస్వంత్ సోదరుడు అంటే జస్వంత్ బ్రదర్ ఏజ్. జస్వంత్ బ్రదర్ జేబీ అంటే జస్వంత్ బ్రదర్ అమ్మ. జస్వంత్ సోదరుడు జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. జస్వంత్ వయసు ఎంతమ్మా 2x. అంటే జస్వంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు అంటే ఏం రాస్తామా మనం 2x + 3నే కదా. ఓకే మళ్ళీ ఏమి ఇచ్చాడు అగైన్ క్వశ్చన్లా జస్వంత్ తండ్రి మరియు జస్వంత్ సోదరుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి అన్నాడు. మనకి ఎవరి మధ్య రేషియో అమ్మా మనకు జస్వంత్ తండ్రికి ఇచ్చాడు, జస్వంత్ సోదరునికి ఇచ్చాడు. జస్వంత్ తండ్రి అంటే ఎవరమ్మా మనకి ఇక్కడ 7x బై నెక్స్ట్ జస్వంత్ సోదరుడు ప్రస్తుత వయసు ఎంతమ్మా మనకు 2x + 3. వీటి మధ్య రేషియో ఎంత ఉంటుంది అన్నాడమ్మా మనకి 14 ఎంతమ్మా మనకు 5. ఇదే కదా డైరెక్ట్గా ఆగిపోతుంది. అంటే ఎంతమ్మా మనకు క్రాస్ మల్టిప్లై చేస్తే 7 5 ఎంతమ్మా మనకు 35x ఈక్వల్ టు 14 2 ఎంతమ్మా మనకు 28x ఎస్ ప్లస్ 14 3 ఎంతమ్మా మనకి 42.
ఎస్. సో ఇక్కడ 35xలో 28x ఎంతమా 70x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా 42. 7లో ఎన్ని టైమ్స్ పోతుంది 6. దెన్ x ఈక్వల్ టు ఎంతమా 6 అవుతుంది. సో వాట్ దట్ x వాల్యూ 6. బట్ మనకు కావాల్సిన ఏంటమ్మా జస్వంత్ ప్రస్తుత వయసు ఎంత? జస్వంత్ ప్రస్తుత వయసు ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 2x. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 6 అయితే దెన్ 2x 2 ఇంటే ఎంతమ్మా 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 12 ఇయర్స్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 12 ఇయర్స్. ఓకే అమ్మా. Yes. Next one. Yes. A and B enter into a partnership with 60,000, 50,000 respectively. C joins Y months before end of the month. Before end of the year. Okay ma. ఇయర్ ఎండ్ అయ్యే రోజులతో అంటే ముగిసే లోపల జాయిన్ అవుతున్నాడమ్మా. ఎస్ సార్. Contribute 70,000. A leaves them after X months from the start of the year. If they share the profit in the ratio 18:20:21, then find the value of A and B. Okay ma, X and Y untunamma. A B na. Okay. Yes. A and B. A and B enti ikkada. So entamma maniki ఓకే. ఏ కామా బిలో 60,000 50,000 రూపాయలతో వరుసగా భాగస్వామ్యంలోకి ప్రవేశించారు. సి 70,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ముగిసే కాలానికి Y నెలలో ముందు Y నెలల ముందు చేరాడు. ఏ మాత్రం వ్యాపారం ప్రారంభం నుండి X నెలల తర్వాత వాటిని వదిలి వెళ్ళాడు. వారి యొక్క లాభాల నిష్పత్తి 18:20:27 నిష్పత్తిలో పంచుకుంటే అప్పుడు ఏ కామా బి విలువలు కనుక్కోండి. ఇక్కడ ఏ కాదమ్మా నెలలు అంటే ఏంటమ్మా ఇక్కడ ఇవి నెలలు Y X ఇవమ్మా మనకి X కామా Y ఉంటుంది మనకి ఇది X నెక్స్ట్ ఏంటమ్మా ఇది Y. సో వాటి విలువలు మనం కనుక్కోవాలి ఇది మనకి. ఓకేమ్మా. సో ఇక్కడ X కామా Y అమ్మ మనకి. సో వాటి విలువలను కనుక్కోండి అని అంటున్నాడు. బట్ ఇక్కడ క్వశ్చన్లు అబ్జర్వ్ చేయండి అమ్మా మనకి. అంటే వాటి విలువలు అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ కావాలంటే క్వశ్చన్ నుంచి నీకు ఏమేమి ఉండాలి మనకి? సో ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా ప్రాఫిట్ రేషియో కావాలి. సో క్లియర్గా ఉన్నాయేమో చూడండి మనకి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉందమ్మా డైరెక్ట్గా ఇక్కడ ఎస్ 60,000 నెక్స్ట్ ఎంతమ్మా 50,000 నెక్స్ట్ ఎంతమ్మా 70,000 అన్నిటి క్యాన్సిల్ అవుతే డైరెక్ట్గా ఎంత వస్తుందమ్మా 60 ఎంతమ్మా 5 ఎంతమ్మా 7 కదా. ఎస్ ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఆల్రెడీ మనకి ఏంటమ్మా ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు కదా. ఎస్ వాట్ ద ప్రాఫిట్ రేషియో 18 ఎంతమ్మా మనకి 20 ఎంతమ్మా మనకి ఇక్కడ 21 ఇచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ నుంచి ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేసిన ప్రాఫిట్ దెన్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా. ఎస్ మనకు కావాల్సింది ఇప్పుడు టైం పీరియడ్ రేషియో కావాలి. దెన్ టైం ఈక్వల్ టు ఏంటమ్మా ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఏంటమ్మా టైం పీరియడే కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా టైం ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ 18/6 నెక్స్ట్ ఎంతమ్మా 20/5 నెక్స్ట్ ఎంతమ్మా 21/7. 7లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. 5లో ఎంతమ్మా మనకి 4 టైమ్స్. 6లో ఎంతమ్మా మనకు 3 టైమ్స్. ఇదే కదా మనకి. ఎస్ అంటే ఇప్పుడు వాటి యొక్క టైం పీరియడ్ రేషియో ఎంతమ్మా 3:4:3. ఆల్రెడీ ఏబీలు స్టార్ట్ అయ్యారు, బిజినెస్లో స్టార్ట్ చేసినారు. వ్యాపారం ముగిసే ఎంత కాలానికో అంటే వై కాలానికి సి చేరాడు. ఏ ఆల్రెడీ లెఫ్ట్ అయ్యాడు. అంటే కంటిన్యూగా క్వశ్చన్లో ఎవరు బిజినెస్లో ఉన్నారమ్మా మనకి? ఆల్రెడీ ఏమవుతుంది మనకి ఏ కూడా లెఫ్ట్ అయ్యాడు. అంటే ఎవరు బిజినెస్లో ఉన్నారు? బి బిజినెస్లో ఉన్నాడు. అంటే బి యొక్క టైం పీరియడ్ ఎంత ఉందమ్మా 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా టోటల్ టైం పీరియడ్ ఎంత మనకు 1 ఇయరే కదా మనకి. ఎస్ టోటల్ ఎంతమ్మా మనకి 1 ఇయర్. ఓకేమ్మా. ఎస్ 12 అంటే డైరెక్ట్గా 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 3 అవుతుంది. అంటే అప్పుడు సో ఏ ఎంత ఉందమ్మా మనకు టైం పీరియడ్ 3 అంటే అప్పుడు ఏమవుతుంది 3 అంటే ఏమవుతుందమ్మా 3 3 ఎంత 9 అంటే 9 నెలలు ఏంటమ్మా మనకి ఏ మాత్రమే వ్యాపారం ప్రారంభం నుండి 9 నెలల తర్వాత అంటే ఇద్దరు ఏబీలు స్టార్ట్ అయ్యారు 9 నెలల తర్వాత వ్యాపారం వదిలి వెళ్ళాడు. అంటే ఎన్ని నెలలు ఉన్నట్టమ్మా మనకు 9 నెలలే కదా మనకి. ఎస్ అదేవిధంగా సి కూడా ఎంత ఉందమ్మా మనకు 3 అంటే ఈ 3 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 9 కదా. 3 3 అంటే వ్యాపారం ఎండింగ్ అయ్యే ఎన్ని నెలల తర్వాత మనకి లెఫ్ట్ అయ్యాడంటే 9 నెలల తర్వాత. ఓకేమ్మా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి వాటి యొక్క వాల్యూస్ ఏంటమ్మా ఏ కామా బి దట్ ఈజ్ ఏంటమ్మా ఎక్స్ కామా వై వాల్యూస్ ఏంటమ్మా మనకి ఇక్కడ 9 మంత్స్. ఓకేమ్మా. ఎస్ నెక్స్ట్ వన్ is A comma B comma C enter into a partnership with capitals in the ratio 20:18:25.
after 8 months A increases his share by capital of 25%. If at the end of the year the total profit earned is 5,820, then the share of A in the profit. Okay ma. Yes, A comma B comma C లు 20:18:25 నిష్పత్తిలో క్యాపిటల్స్తో భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. 8 నెలల తర్వాత ఏ తన మూలధన వాటాన్ని 25% పెంచుతాడు. ఏడాది చివరిలో ఆర్జించిన మొత్తం లాభం 5,820. అప్పుడు లాభంలో ఏ వాటా? ఏం లేదమ్మా, మనకి ఏ కామా బి కామా సిలు ఏంటమ్మా మనకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు. బట్ 8 months తర్వాత ఏ తన ఇన్వెస్ట్మెంట్ను ఇంక్రీజ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా అప్లై చేద్దాం. క్లియర్? చూడమ్మా, మనకి ఏ నెక్స్ట్ ఎంతమ్మా మనకు బిసి అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? కంపల్సరీగా ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందమ్మా? 20 రూపీస్ ఉంది. నేను 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఎంత టైంకి? 8 months తర్వాత. ఆఫ్టర్ 8 months ఏ ఇంక్రీజెస్ ఇస్ క్యాపిటల్ బై 25%. యాక్చువల్లీ నీ యొక్క ఎంతమ్మా మనకి అంటే 8 months తర్వాత, అంటే 8 months వరకు నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? 20 రూపీస్. 8 months తర్వాత ఎంత ఇంక్రీజ్ చేస్తున్నావు? 20 రూపీస్కి 25% యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంతమ్మా? 25% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా? 125/100. 25 5 25 4 4 ఎంతమ్మా? 25. అంటే 25% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా మనకు? 25 రూపీస్ అవుతుంది. అంటే 25 ఎంత మనకు టోటల్గా టైం పీరియడ్? 1 year. ఇక్కడ ఆల్రెడీ 8 months కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా మనకి ఇక్కడ? 4 months. దట్ ఈజ్ ఫస్ట్ 20 రూపీస్ 8 months. 8 months తర్వాత 25% ఇంక్రీజ్ చేస్తే 20లో 25% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా? 25 రూపీస్ అవుతుంది. దట్ ఈజ్ రిమైనింగ్ టైం పీరియడ్ ఎంతమ్మా? 4. బట్ ఇక్కడ క్వశ్చన్లో బి కానీ సి కానీ ఏమైనా ఇచ్చాడా మనకు? లేదు. అంటే బి కామా సిలు కంటిన్యూగా అదే ఇన్వెస్ట్మెంట్తో ఎండింగ్ వరకు ఉన్నారు. ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత మనకు? బి ఎంతమ్మా మనకు? 18 ఇస్తే ఎంతమ్మా మనకు? 12. అదేవిధంగా సో సి ఎంతమ్మా ఇన్వెస్ట్మెంట్ మనకి? 25 ఇంటే ఎంతమ్మా మనకు? 12. ఇది మనకు సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా మనకు? ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. ఓకేమ్మా? ఇన్వెస్ట్మెంట్ అంటే 8 × 20 ఎంతమ్మా మనకు? 160. ఇదే కదా 160. 25 4 ఎంతమ్మా? 100 అంటే వాట్ దాట్ 260 అవుతుంది కదా మనకి ఇది 260. నెక్స్ట్ అగైన్ డైరెక్ట్గా ఏంటమ్మా మనకి ఇది? సో 12 8 ఎంతమ్మా మనకి? లేకుంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం మనము. ఎస్ 12 8 ఎంతమ్మా మనకు? 96. 9 12 1 ఎంతమ్మా? 12. ఎస్ 12 ఒక 9 అంటే ఎంతమ్మా మనకి? 21. ఎస్ 216. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇది? సో 12 5 60. 6 12 2 24. 24 ఒక 6 అంటే ఎంతమ్మా? 30. ఇది క్యాన్సిల్ చేద్దాం. ఓకేమ్మా? ఇది ఫస్ట్ దేంట్లో క్యాన్సిల్ అవుతుంది? ఈవెన్ నెంబర్స్ కాబట్టి అన్ని. 2లో ఎంతమ్మా? 130 times. 2లో ఎంతమ్మా? 10 times 2 8 2లో ఎంతమ్మా మనకి? 150 times. క్లియర్? మళ్ళీ అగైన్ 2లో క్యాన్సిల్ అవుతుంది కదా మనకి. ఎస్ 2లో ఎంతమ్మా మనకి? 65 times. 2లో ఎంతమ్మా మనకి ఇది? 54 times. నెక్స్ట్ ఎంతమ్మా? 2లో ఎంతమ్మా మనకి ఇది? 75. అంటే ఎంతమ్మా మనకి ఇప్పుడు ప్రాఫిట్ రేషియో? 65:54 ఎంతమ్మా మనకు? 75. అంటే వాటి యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 65:54:75 రేషియోలో మనం డివైడ్ చేయాలి. ఓకేమ్మా? సో ఇప్పుడు మొత్తం లాభం ఇచ్చాడు కదా. మొత్తం లాభం అంటే ఎంతమ్మా? 5 + 4 ఎంతమ్మా? 9. సో 9 + 5 ఎంతమ్మా మనకు? 14. ఓకేమ్మా? 14. నెక్స్ట్ అగైన్ 7 + 5 ఎంతమ్మా? 12. 12 + 6 ఎంతమ్మా మనకు? 18. 18 + 1 ఎంతమ్మా? 19. అంటే మొత్తం ప్రాఫిట్ రేషియో ఎంతమ్మా? 194. ఈ 194 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా మనకి? టోటల్ ప్రాఫిట్ ఎంత? 5820. 5820 ఇచ్చాడు. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. దేంట్లో ఉన్న క్యాన్సిల్ అవుతుంది. ఆ 1 part ఈక్వల్ టు ఇక్కడ 2 వచ్చిందంటే ఫస్ట్ ఏంటమ్మా? 0 అయితే కాదు మనకి. 2 అంటే ఇంటూ 2 3 2 4 8. 3తో ట్రై చేద్దాం. 3 4 ఎంతమ్మా? 12. ఎస్ 1 3 9 27 + 1 28. 2 3 1 ఎంతమ్మా? 2. అంటే 194 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? ఇది 30 times పోతుంది. అంటే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా? 30. సో 1 part 30 అయితే అప్పుడు లాభంలో ఎవరి షేర్ అడిగాడమ్మా మనకి ఇక్కడ? ఏ షేర్. అంటే ఏ వాటా ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 65. 1 part 30 అయితే 65 ఇంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 30. దట్ ఈజ్ 3 5 ఎంతమ్మా మనకు? 15. నెక్స్ట్ 3 6 ఎంతమ్మా? 18. 18 అంటే ఎంత వస్తుంది మనకు? 19. అంటే
వర్ దట్ 1950 అంటే మొత్తం ప్రాఫిట్లో ఏ యొక్క ప్రాఫిట్ ఎంతమ్మా 1950 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 1950 రూపీస్. ఓకేమ్మా.